వాస్తవంగా పులివెందులలో ఒక జెడ్పీటీసీ స్థానము, ఇంకోటి ఒంటిమిట్ట రూరల్, ఇవి 2 స్థానాలు. దానికోసం అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ అక్కడే ఉన్నాయన్న స్థాయిలో మరి పోలీసులు వీళ్ళ మొహరింపు ఇదంతా అట్లాగే ఉంది. గతంలో జరిగిన ఘటనలనండి ఒక ఉద్రిక్తత బాగా తాండవిస్తుంది. బెట్టింగ్లు కూడా చాలా ఎక్కువైపోయాయట ఇటు అటు. ఆ బెట్టింగుల్లో కూడా ఒకవేళ టీడీపీ గెలిస్తే డబల్, వైసీపీ గెలిస్తే ట్రిపుల్, ఈ పద్ధతిలో కూడా అంటే 2 విషయాలు ఇప్పటికి కూడా పులివెందుల జగన్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ మోడీ గెలిస్తే టీడీపీ దాదాపు ఆయన ఓడించడమే బహుశా వైసీపీకి ఇది పెద్ద లెసన్ అన్న పద్ధతిలో వీళ్ళు ఉండాలి. మేము రీక్లైమింగ్ మళ్ళీ మేము స్వాధీనం చేసుకుంటున్నాం దాన్ని అని చెప్పే దీంట్లో ఇటు ప్రభుత్వం తరఫున కూటమి కంటే కూడా టీడీపీ, ప్రధానంగా టీడీపీ, మాధవేనండి, లేకపోతే శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ తీవ్రస్థాయి బీటెక్ రవి, యుద్ధమే, దాదాపు యుద్ధం జరుగుతుంది. అవినాష్ రెడ్డి కూడా దాదాపు ప్రతిరోజు ఆయన తిరుగుతూ మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణ ఎలాగైనా ఇక్కడ మమ్మల్ని ఓడించాలని పూర్తి నిర్బంధానికి పోలీసులను తీసుకొని రావడానికి చేస్తున్నారు.